అమెరికాలో చదువు, ఉద్యోగం కోట్ల మంది విద్యార్థుల కల. అలాంటి కలలు కలలుగా మిగిలిపోతున్నాయా? కలలు కనాలంటే ధైర్యం చేయాల్సిందేనా అంటే ట్రంప్ చర్యలతో ఇప్పుడు అలాంటి భయాలే వినిపిస్తున్నాయి. అధ్యక్షుడు తీసుకొచ్చిన నిబంధనలు, తీసుకుంటున్న నిర్ణయాలు మన విద్యార్థులకు కన్నీళ్లు మిగులుస్తున్నాయి. సాకులు చూపించి మరీ సొంత దేశానికి తిరిగి పంపించేస్తున్నారు. ఏడాది రెండేళ్ల కిందటి చిన్న చిన్న తప్పుల్ని ఎత్తి చూపిస్తూ వీసాలు రద్దు చేస్తున్నారు. ఇప్పుడు మరో ప్రమాదాన్ని విద్యార్థులపై విసిరేందుకు రెడీ అవుతున్నాడు ట్రంప్. అదే ఓపీటీ విధానాన్ని రద్దు చేయటం. అమెరికాలో చదివిన అందరికీ వెంటనే ఉద్యోగాలు రావు. మంచి ఉద్యోగం రావడానికి టైం పడుతుంది. ఈలోపు ఖాళీగా ఉండకుండా ఓపీటీ ట్రైనింగ్ చేస్తుంటారు. ఇప్పుడు దాన్ని రద్దు చేయాలని ట్రంప్ భావిస్తున్నారు. ఇదే మన విద్యార్థులను, పేరెంట్స్ని మరింత టెన్షన్ పెడుతోంది. ఓపీటీ అంటే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్. అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థులకు వారి డిగ్రీని పూర్తి చేసిన తర్వాత కొంతకాలం వృత్తి శిక్షణ పొందేందుకు అనుమతించే ఒక ప్రోగ్రాం. ప్రధానంగా స్టెమ్ కోర్సులు అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ రంగాల్లో చదువుతున్న విద్యార్థులకు ఉంటుంది. విద్యార్థులు చదువులు పూర్తి చేసుకున్న తర్వాత ఉచితంగా ఈ ప్రోగ్రాం ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించుకుంటారు. ఓపీటీ ద్వారా గ్రాడ్యుయేషన్ తర్వాత 12 నెలల పాటు ఉద్యోగం చేసుకునే అవకాశం పొందుతారు. స్టెమ్ కోర్సుల్లో పట్టాలు పొందిన వారు తమ ఓపీటీ గడువును 2 ఏళ్లు పెంచుకునే ఛాన్స్ ఉంటుంది. అంటే చదువు అయ్యాక కూడా ఓవరాల్గా 3 ఏళ్లు అమెరికాలో ఉండొచ్చన్నమాట. అలాంటి ప్రోగ్రాంను రద్దు చేయాలని ఇప్పుడు ట్రంప్ ప్లాన్ చేస్తున్నారు. అదే జరిగితే అమెరికాలో చదువుకుంటున్న 3 లక్షలకు పైగా భారతీయ విద్యార్థులు ఇంటికి రావాల్సిందే.